తిరుమల లడ్డూ ప్రసాదంలో చారిత్రక మార్పు. టీటీడీ సంచలన నిర్ణయం. టీటీడీ చెప్పిన గుడ్ న్యూస్ ఏమిటి? లడ్డూ ప్రసాదాలను ఏమి చేస్తున్నారు? క్వాలిటీకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు? లడ్డూ నిలువకు కొత్త టెక్నాలజీని ఏమి వాడబోతున్నారు? శ్రీవారి లడ్డూ ప్రసాదంలో సరికొత్త అధ్యాయం. ఏమిటా సీక్రెట్? టీటీడీ ఏం చేసింది? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ప్రపంచవ్యాపితంగా ఉన్న భక్తులకు ప్రీతిపాత్రం. ఇది మంచి సువాసన, రుచి కలిగి ఉంటుంది. దీనికోసం టీటీడీ ప్రత్యేకంగా ఒక దిట్టమే ఏర్పాటు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక యంత్రాంగమే పనిచేస్తోంది. ఈ లడ్డు రుచి, సువాసన వెనక ఒక చారిత్రక నేపథ్యం, కథనం కూడా ఉంది. దానికి సంబంధించి ఆగమశాస్త్రం ప్రకారం అది కూడా శ్రీవారికి నచ్చినట్లు యాత్రికులు మహాప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదంలో చారిత్రక నిర్ణయం జరిగింది. ఆ చారిత్రక నిర్ణయం ఏంటి? లడ్డూ తయారీకి సాంకేతికత ఎలాంటి పద్ధతిని జోడించబోతున్నారు? దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రసాదాల క్వాలిటీ, సేఫ్టీని మరింత పెంచేందుకు టీటీడీ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఏమిటా నిర్ణయం? భక్తులకు దీనివల్ల ఎలాంటి లాభాలు కలగబోతున్నాయి? ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే దశాబ్దాల కాలం కిందటే లడ్డూ ప్రసాదం దిట్టం సిద్ధం చేశారు. దిట్టం అంటే 5100 లడ్డూల తయారీకి వాడే ముడి సరుకులు. ఇందులో చక్కెర 400 కేజీలు, శనగపిండి 180 కిలోలు, ఆవు నెయ్యి 165 కేజీలు, జీడిపప్పు 30 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకులు 4 కేజీలు వినియోగించడం ద్వారా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ మేరకు దిట్టాన్ని సిద్ధం చేస్తుంది. అయితే దశాబ్దాల కాలంగా అని చెప్పడం కంటే వందల సంవత్సరాలుగా ఈ లడ్డూ ప్రసాదం తయారీలో ఎలాంటి తేడా ఉండదు. కానీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీని ఈ వాడకం ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. ఆ వివాదం పక్కన ఉంచితే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో మరింత రుచి, సువాసన, నాణ్యత ఉండే విధంగా ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే టీటీడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈపాటికే తిరుమలలో ఆధునిక యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే లడ్డూ తయారీకి అవసరమైన దినుసులు కొనుగోలు చేయడం నుంచి వాటిని పిండి చేసి మళ్ళీ పోటులోకి పంపించే వరకు అనేక కఠినమైన నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తూ లడ్డు నాణ్యతను మరింత పెంచే దిశగా నిరంతరం పర్యవేక్షణ ఉండే విధంగా ఒక చారిత్రక ఒప్పందం జరిగింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక రైజ్ కాంక్లేవ్ 2026 సదస్సులో టీటీడీ ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో మైసూరులోని ప్రముఖ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CFTRIతో టీటీడీ అవగాహన ఒప్పందం ఎంఓయూ చేసుకుంది. దేశంలో ఏ ఆలయంలో కూడా ఇప్పటి వరకు ఇలాంటి సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్తో నాణ్యత కోసం ఒప్పందం చేసుకోలేదు. ఈ రకమైన అగ్రిమెంట్ జరగడం దేశంలోనే ఇదే తొలిసారి అని టీటీడీ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి తిరుమల లడ్డూ ప్రసాదానికి చాలా డిమాండ్ ఉంటుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేవారే కాకుండా దీనికోసం వచ్చే యాత్రికులు, ప్రధానంగా స్థానికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అంటే సంవత్సరం మొత్తానికి 13.50 నుంచి 13.95 కోట్ల లడ్డూల విక్రయం తిరుమలలో జరుగుతుంది. ఒక నెలలో గరిష్టంగా 1.21 కోట్లకు పైగా లడ్డూలు విక్రయం జరిగింది. యాత్రికుల రద్దీని, అవసరాన్ని, డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని టీటీడీ రోజుకు 8 లక్షల నుంచి 10 లక్షల వరకు లడ్డూలను బఫర్ స్టాక్గా ఉంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఎలాంటి కొరత లేకుండా లడ్డూ ప్రసాదాలు అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి రోజుకు 65,000 నుంచి 80,000 మంది యాత్రికులు రోజుకు దర్శించుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో లడ్డూ
ప్రసాదాలకు కూడా అదే స్థాయిలో రెట్టింపు స్థాయిలో డిమాండ్ ఉంటుంది. యాత్రికుల రద్దీని దృష్టి ఉంచుకొని టీటీడీ లడ్డూల కొరత లేకుండా ఎప్పటికప్పుడు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచి విక్రయాలు కూడా కౌంటర్లలో యాత్రికులకు అందిస్తున్నారు. తిరుమలలో సగటున 3.5 లక్షల లడ్డూలు రోజు విక్రయాలు జరుగుతున్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ నాణ్యత పెంచడానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొనుగోలుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అదే సమయంలో మరింత క్వాలిటీతో ప్రసాదాలు తయారీకే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కొత్త టెక్నాలజీ వినియోగానికి చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏమిటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా శ్రీవారి ప్రసాదాల తయారీలో ఎన్నో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా నాణ్యత పరిశీలనలో కఠిన చర్యలు. ప్రసాదాల తయారీకి వాడే నెయ్యి, యాలకులు, ముడి పదార్థాల కొనుగోలు దగ్గర నుంచి ప్రసాదం భక్తుల చేతికి చేరే వరకు ప్రతి దశలోనూ అత్యున్నత సైంటిఫిక్ నాణ్యత ప్రమాణాలు అమలు చేస్తారు. ఆధునిక నిల్వ విధానాలు. ముడి పదార్థాలు కలుషితం కాకుండా కెమికల్స్ బారిన పడకుండా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టబోతున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ప్రత్యేక ప్యాకేజింగ్ కూడా చేస్తున్నారు. ప్రసాదాల అసలైన సాంప్రదాయ రుచి, సువాసన అస్సలు మారకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా సరికొత్త ప్యాకేజింగ్ విధానాలపై సిఎఫ్టిఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయనున్నారు. దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు చాలా మేలు జరుగుతుందనేది టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఇదే సందర్భంలో టీటీడీ సిబ్బందికి హైటెక్ శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ముఖ్యంగా నెయ్యి స్వచ్ఛతను ల్యాబ్లో ఎలా గుర్తించాలో, కలుషిత పదార్థాలను ఎలా కనిపెట్టాలో టీటీడీ ఫుడ్ అనలిస్టులకు, సిబ్బందికి ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. సైంటిస్టుల ప్రత్యేక పర్యవేక్షణ. తిరుమలలో సిఎఫ్టిఆర్ఐకి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు ఇకపై క్రమం తప్పకుండా తిరుమలలోని ప్రసాదాల తయారీ కేంద్రాలను సందర్శిస్తారు. వారికి తగిన సాంకేతిక సూచనలు కూడా ఇస్తారు. అంటే ఇప్పటి వరకు తిరుమల పోర్టులోకి అంటే వంటశాలలోకి లడ్డూ తయారీకి అవసరమైన దినుసులు పంపించడంలో టీటీడీ అనేక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా నాణ్యమైన సరుకులను పంపిస్తోంది. దీనికి సంబంధించి తిరుమలలో పోర్టులో పనిచేసే కార్మికుల వివరాలు, అలాగే లడ్డూ తయారీకి అనుసరిస్తున్న విధానాన్ని ఈ టేబుల్లో మనం చూడవచ్చు. సుమారు 700 మంది శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు వంటస్వాములుగా శ్రీవారి పోర్టులో పనిచేస్తున్నారు. ఇతర సహాయక సిబ్బంది కూడా సుమారు 450 మంది వరకు ప్యాకింగ్, లెక్కింపు, క్లీనింగ్, రవాణా వంటి పనులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా లడ్డూ విభాగం సిబ్బందికి దాదాపు 150 మంది ఇక్కడ పనిచేస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. రాత్రింబవళ్ళు పనిచేసే ఇక్కడి సిబ్బంది రుచి, సువాసన, అలాగే పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి ఇక్కడ లడ్డూ తయారీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు టీటీడీ అధికారులే చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా. సాంప్రదాయాన్ని గౌరవిస్తేనే సైన్స్ అండ్ టెక్నాలజీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత మెరుగుపరచడానికి, రుచిలో, సువాసనలో ఎలాంటి తేడా లేకుండా మరింత కట్టుదిట్టమైన పద్ధతుల్లో లడ్డూ తయారీ చేయడానికి టీటీడీ అధికారులు నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేయడానికి సిఎఫ్టిఆర్ఐతో ఒప్పందం కుదుర్చుకోవడం దేశంలోనే తిరుమల శ్రీవారి ఆలయం మొదటిది కావడం గమనార్హం. ఈ ఆలయంలో యాత్రికుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి వసతి సదుపాయాలు కల్పించడం కాకుండా శ్రీవారి దర్శనం కల్పించడం, అలాగే కోరినన్ని శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందించడానికి కూడా అవసరమైన ఏర్పాటు టీటీడీ చేసింది. ఇది ఈనాటి కథనం. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మీ ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుమల నుంచి.